ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని ఆరాధించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమున ఈ ఉదయకాలపు ఆరాధన మన సంఘంలో ఎంవైఎఫ్ ఆదివారముగా ఆచరిస్తూ మెథడిస్ట్ యూత్ ఫెలోషిప్ వారు ఈ ఆరాధనను నిర్వహించినట్లుగా ఏర్పాటు చేయబడి ఉన్నది. కనుక ఈ సమయంలో ఈ ఉదయకాల ఆరాధనకు మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తూ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము ఈ ఆరాధన నిర్వహించుటకై మన సంఘంలో యవన బిడ్డలు ఎంవైఎఫ్ వారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కూడా ప్రభునామన శుభములు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బలపరిచి తన మహిమార్థం వాడుకొనును గాక. ఈ సమయంలో మరోసారి మీకు అందరికీ ప్రభునామన ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నేను ఎంవైఎఫ్ వారికి అప్పగిస్తున్నాను. ఈ సమయంలో ఎంవైఎఫ్ ప్రెసిడెంట్ లూకస్ ఆషాడే ముందుకు వచ్చి ఆరాధనను నిర్వహించడంలో మీకు అందరికీ ఆహ్వానం. జయరాజ్ ఆషాడే ఈ ఆరాధనను నడిపిస్తాడు. మరి ఈ ఆరాధనలో దేవుడు యవన బిడ్డలందరినీ కూడా బలపరిచి తన మహిమార్థం వాడుకొనును గాక. కనుక ఈ సమయంలో మీకు అందరికీ ప్రభునామన శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నేను ఎంవైఎఫ్ వారికి అప్పగిస్తున్నాను. యెహోవాను స్తుతించుట మంచిది, మౌనతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతోనూ 10 తంతుల స్వరమందులతోనూ గంభీర దేవిని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. మరియు ఈ దినము ఎంవైఎఫ్ ఆదివారం ఆరాధనకు స్వాగతం తెలుపుచున్నాము. ప్రపంచమంతటిలో కరోనా వైరస్ వలన కలిగిన లాక్డౌన్ పరిస్థితిలో ఆన్లైన్ ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ దినము ఎంవైఎఫ్ సండేగా ఆచరించుటకు దేవుడిచ్చిన కృప కొరకు అలాగునే అనుమతి ఇచ్చిన సంఘ కాపరి రెవరెండ్ ఎస్ డైనల్ అయ్య గారికి మరియు పాస్టరేట్ కమిటీ వారికి ఎంవైఎఫ్ తరపున వందనము చెల్లించుచున్నాము. జీవము గల దేవుని ఆరాధించుటకు మీ అందరికీ ఎంవైఎఫ్ తరపున ఆహ్వానము తెలుపుచున్నాము. మనం అందరము లేచి నిల్చుని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నుండి 15వ పాట శుద్ధి శుద్ధి అను పాట పాడుతూ దేవుని ఆరాధించుందాము. ప్రార్థించుదాం. పరిశుద్ధురానికి స్తుతులు స్తోత్రములు అందరం చెల్లించున్నాము. నీ నామంలో ఉదయకాలము నీ పరిశుద్ధ సన్నిధిలో మేము చేరి ఉండగా ప్రభువా, నీ ఆలయంలో ఆరాధిస్తున్నటువంటి యవన బిడ్డలు చేరి వచ్చిన వారు, అలాగనే మా తండ్రి వారి గృహముల్లో ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని నీవు ఆశీర్వదించుము. ఈ ఆరాధనకు నీవు ఆధిపత్యం వహించి సమస్త ఘనత మహిమ ప్రభావమును పొంది తండ్రి ప్రభువా, నీ బిడ్డలమైన మమ్మల్ని ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి ఈ ఆరాధనను నిర్వహిస్తుండగా తండ్రి ప్రభువా, నీ బిడ్డలను యవనస్తులను నీవు బలపరిచి నీ కొరకు వాడుకొని మహిమ పొందుమని, ఈ ఆరాధనకు నీవే ఆదిగాను మధ్యముగాను అంతముగాను ఉండి నడిపించుమని నేను ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించుము, వీక్షించబోయే వారిని కూడా నీవు ఆశీర్వదించుము. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలను నీవు కరుణించి దీవించుము తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని, ఇలాగే ఆన్లైన్ ద్వారా జరుగుతున్న నీ సేవను దీవించి ఫలింపజేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నలభైవ పాట శుద్ధి శుద్ధి శుద్ధి. శుద్ధి 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 సర్వశక్త ప్రభు ప్రాతకాల స్తుతి నీకే చెల్లించును.
శుద్ధి 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 కృపగల దేవా ముగ్గురయుండు దైవత్రేకుడా శుద్ధి 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 అని పరమందు పరవాసులేలా నిన్నే శ్లాఘింతురు సేరుపు కెరూబులు సాష్టాంగపడి నీత్యుడవైనా నిన్ను తింతురు శుద్ధి 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 తేజరిల్లు దేవా పాపికను చూడలేని మేఘవాసివి అద్వితీయ ప్రభు నీవు మాత్రమేను కరుణ శక్తి ప్రేమారూపివి శుద్ధి 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 సర్వశక్త ప్రభు సృష్టి జాలమంత నీ కీర్తి బాడును శుద్ధి 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 కృపగల దేవా ముగ్గురయుండు దైవత్రేకుడా అలాగే నిలిచి ఉండగా సిస్టర్ నమితా చంద్రన్కోట్ కీర్తనలు 110 ఉత్తర ప్రతి ఉత్తర పాఠములో నడిపిస్తారు. టుడేస్ రెస్పాన్స్ రీడింగ్ ఈస్ టేకన్ ఫ్రమ్ Psalms 146 verses from 1 to 10. Today's response reading is taken from Psalms 110 verses from 1 to 10. కీర్తనలు 110 ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సీయోను నుండి సాగదీయుచున్నాడు. నీ శత్రువుల మధ్యలో నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండుమని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాలము దేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును. అందరూ కలిసి చదువుకుందాము. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. నైనకు యుగముల
అలాగే నిలిచి అపోస్తుల విశ్వాస సూత్రం చెప్పుకుందాము. సిస్టర్ సుప్రియా చందకోడ్ వచ్చి నడిపిస్తారు. అపోస్తుల విశ్వాస స్తోత్రం చెప్పుకుందాము. పరలోక భూలోకమునకు సృష్టికర్తయకు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అతిథ్య కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియమ్మ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాటి కాలం ముందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకమునికి దిగాను. 3వ దినంన చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సాధుకృత సంఘమును, పరిశుద్ధాల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. దయచేసి అందరూ కూర్చునవలసిందిగా మనవి చేయుచున్నాను. ఈ దిన ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము చదువుగా విందాము. సామెతలు 3వ అధ్యాయము 1 నుండి 8వ వచనము చదివి చేస్తారు. తెలుగులో సిస్టర్ రీటా ఆషాడే, ఇంగ్లీష్లో బ్రదర్ పరంజ్యోతి జంగం చదివి వినిపిస్తారు. ఈనాటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం సామెతలు 3వ అధ్యాయము 1-8 వచనాలు చదువుకుందాము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలుక మీద వాటిని రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందున ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చదువబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. Today's scripture is taken from the book of Proverbs chapter 3, 1-8. Don't forget what I teach you, my son. Always remember what I tell you to do. My teaching will give you a long and prosperous life. Never let go of loyalty and faithfulness. Tie them round your neck, write them on your heart. If you do this, both God and men will be pleased with you. Trust in the Lord with all your heart. Never rely on what you think you know. Remember the Lord in everything you do, and He will show you the right way. Never let yourself think that you are wiser than you are. Simply obey the Lord and refuse to do wrong. If you do it, will be like good medicine, healing your wounds and easing your pains. May God bless this verse. ఇప్పుడు బ్రదర్ మోజస్ గడ్డం మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు.
ప్రార్థన. మా స్తుతులకు పాత్రుడైన నా పరలోక తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ప్రభువా, మమ్ములను ఇంతవరకు మేము ప్రభువా క్షేమంగా కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ దినం మీరు మాకు దయచేసినందుకు నీకు స్తుతులు వందనాలు ప్రభువా. ఈ ఆలయంలో ప్రభువా మరి ఒకసారి ప్రభువా ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా నిన్ను ప్రార్థించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ ఆదివారం ప్రభువా ఎంవైఎఫ్ ఆదివారంగా ఆచరించుకొనుటకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు నిండైన వందనాలు ప్రభువా. ఎవరైనా బిడ్డలైన మమ్ములందరినీ ప్రభువా నీవు దీవించుము, ఆశీర్వదించుము. నీ సేవలో ప్రభువా ఇంకా అభివృద్ధిగా నడిపించుము. నీ వాక్యానుసారంగా ప్రభువా మమ్ములని నడిపించుము ప్రభువా. నీ చిత్తానుసారంగా ప్రభువా మా జీవనంలో ప్రభువా నీవు మాకు నడిపించుమని ప్రార్థించుచున్నాము ప్రభువా. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించుము, ఆశీర్వదించుము ప్రభువా. మా సంఘంలో మా సంఘ కాపరి అయిన రెవరెంట్ ఎస్ డానలయ్య గారిని ప్రభువా నీవు దీవించుము. ఆయన కుటుంబంను ప్రభువా నీవు ఆశీర్వదించుము. వారందరికీ ప్రభువా కావాల్సిన మంచి ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థించుచున్నాము ప్రభువా. నీ సేవలో ప్రభువా అయ్యను ఇంకా అభివృద్ధిగా నడిపించుము ప్రభువా. మా సంఘంలో ప్రభువా ప్రతి ఒక్క మెంబర్స్లను నీవు దీవించుము. పాస్టరేట్ కమిటీస్ మెంబర్స్లను, డబ్ల్యూఎస్ఎస్ వారిని, సండే స్కూల్ బిడ్డలను, సండే స్కూల్ టీచర్స్లను, మరి ఒక బద్లాపూర్ ప్రేయర్ సెంటర్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రభువా నీవు ఆశీర్వదించుము ప్రభువా. మా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా వాళ్ళందరినీ ప్రభువా నువ్వు స్వస్థత చేయుమని ప్రార్థించుచున్నాము ప్రభువా. ఈ లోకంలో ప్రభువా ఈ కరోనా వైరస్లో నుండి ప్రభువా ఎంతోమంది ప్రభువా బాధపడుతున్నారు. వాళ్ళందరినీ ప్రభువా నీ గాయపడిన హస్తంతో ప్రభువా నువ్వు ముట్టి స్వస్థత చేయుమని ప్రార్థించుచున్నాము ప్రభువా. ఈ కరోనా వైరస్ను ప్రభువా నువ్వు తీసివేయుము. హాస్పిటల్లో బాధపడుతున్న వారిని ప్రభువా, సేవ చేసిన హాస్పిటల్ స్టాఫ్లను, పారామెడికల్ స్టాఫ్లను, డాక్టర్స్లను, నర్స్లను మరియు పోలీస్ స్టాఫ్ మరియు ఇతర వాలంటీర్స్లను ప్రభువా నీవు కాపాడుము ప్రభువా. అందరి ప్రభువా నీవు దీవించుము. వాళ్ళందరి కుటుంబమును ప్రభువా నీవు ఆశీర్వదించుమని ప్రార్థించుచున్నాము ప్రభువా. ఈ లోకంలో నడిపించుచున్న మినిస్టర్ అందరినీ ప్రభువా నీవు దీవించుము. నీ జ్ఞానం ప్రభువా వాళ్ళందరి మీద ప్రభువా కుమ్మరించుమని ప్రార్థించుచున్నాము. నీ చిత్తానుసారంగా ప్రభువా వాళ్ళందరినీ ప్రభువా ఈ దేశంను నడిపించుమని ప్రార్థించుచున్నాము ప్రభువా. దేవా, ఈ కరోనా పరిస్థితుల నుండి ప్రభువా మీరు మాకు ముక్తిని కలుగజేసి నీ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించుకొనుటకై మమ్ములను ప్రభువా సకాలంలో నీ కృప అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఎక్కడైతే ప్రభువా నీ పేరు ఇంకా తెలియలేదు, నీ గురించి ఇంకా తెలియలేదు, అక్కడ కూడా ప్రభువా నీ వాక్యం వెదజల్లాలని ప్రార్థించుచున్నాము ప్రభువా. నీ కృప కోసం నీకు వందనాలు ప్రభువా. నీ కృప, ప్రేమ, దయా కోసం నీకు వందనాలు ప్రభు. మా కోసం ప్రభు నీవు పరలోకం నుండి ప్రభువా భూలోకకు దిగివచ్చి శిలువపైన నీ ప్రాణం అర్పిన గొప్ప తండ్రి, నీకు స్తుతులు వందనాలు ప్రభువా. మమ్ములను ప్రభువా మా పూర్ణ హృదయముతో, ఆత్మతో, సత్యంతో నిన్ను నమ్ముటకు, నిన్ను ప్రేమించుటకు నీ కృప ప్రభువా అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము ప్రభువా. నీ రూపంలో ప్రభువా మమ్ములను ప్రభువా రూపాంతరం చేయుమని ప్రార్థించుచున్నాము. నీలాక జీవితం ప్రభువా మేము జీవించడానికి ప్రభువా నీ కృప అనుగ్రహించము ప్రభువా. మా జీవితంలో నీ చిత్తానుసారంగా ప్రభువా మమ్ములందరినీ ప్రభువా నడిపించుము ప్రభువా. మమ్ములను నీ కోసం జీవించడానికి భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. నీ వాక్యానుసారంగా ప్రభువా మేము నడవాలని నీ కృప అనుగ్రహించుము ప్రభువా. అదేవిధంగా ప్రభువా వాక్యంతో ప్రభువా నీవే మాతో మాట్లాడని ప్రార్థించుచున్నాము. అదేవిధంగా ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ఈ దినం మీరు మాకు దయచేసినందుకు. అదేవిధంగా ప్రభువా ఈ ఆన్లైన్ సర్వీస్ను నీవే ఆది మధ్యం అంతముండి జయకరంగా చేయుమని మమ్ములందరినీ నీ చేతికి అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం సంఘదీప్తి ఈ నెల పాట పాడుకుందాం.
అలాగే సంఘం నిలిచి ఉండగా ఇప్పుడు మనము ప్రాముఖ్యమైన అంశానికి వచ్చి ఉన్నాము. దేవుని వాక్య సందేశానికి సిస్టర్ రీనా ఆషాడే వినిపిస్తారు. మనం అందరం శ్రద్ధగా విందాము. ప్రభువునందు ప్రియమైన యవనస్తులారా, పిల్లల్లారా, పెద్దల్లారా, మీకందరికీ యేసు ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము ఎంవైఎఫ్ సండేగా ఆచరించుటకు ఈ ఆరాధనలో దేవుని వాక్య సందేశాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశం కొరకు దేవునికి వందనములు చెల్లించుచున్నాను. ఈనాటి ధ్యానాంశము జ్ఞానము యథార్థత కలిగి ఉండుట. జ్ఞానము మరియు యథార్థత కలిగి ఉండుట. జ్ఞానము యథార్థత ఈ రెండు అందరికీ అవసరమైనవి. చిన్నలకును పెద్దలకును యవనస్తులకు అందరికీ ఇవి అవసరమైనవి. ఎంతో జ్ఞానముతో ఉన్నప్పటికీ కపటముతో ఉన్నట్లయితే, యథార్థత లేకుండా జీవించినట్లయితే అది నష్టానికి నాశనానికి నడిపిస్తుంది. మరియు ఎంతో యథార్థముగా జీవించినట్లయితే జ్ఞానము లేకుండా అది కూడా ప్రమాదకరమైనది. మొదటగా జ్ఞానము అనే విషయంలో మనము గమనించుదాము. సాధారణంగా మనుషులందరూ ఎవరైతే ఎక్కువ చదివినవారో వారిని జ్ఞానులు అని అంటారు. అదే మనము యవనస్తులను అడిగినట్లయితే ఎక్కువ డిగ్రీలు సంపాదించిన వారు అతి జ్ఞానులు అని అంటారు.
పెద్దవారిని అడిగినట్లయితే ఒక మనిషి ఎవరైతే మంచి ఉద్యోగం కలిగి తమ కుటుంబాన్ని బాగుగా నడిపించేవారు, పోషించేవారు మహాజ్ఞాని అని అంటారు. స్టూడెంట్స్లను అడిగినట్లయితే కంప్యూటర్ విషయంలో, టెక్నాలజీ విషయంలో మంచి తెలివితేటి మనిషి వారు మహాజ్ఞానులు అని అంటారు. జ్ఞానము అనునది వేరే వేరే విభాగాలలో, ఫీల్డ్స్లో ఉంటాయి. ఉదాహరణకు కంప్యూటర్ విషయంలో టెక్నాలజీ విషయం గురించి జ్ఞానము, వైద్యం సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, విద్యా సంబంధమైన జ్ఞానము, సముద్ర విషయమైన జ్ఞానము, ఆకాశ నక్షత్రముల గురించి జ్ఞానము, వ్యవసాయ సంబంధమైన జ్ఞానము, దేవుని సంబంధమైన జ్ఞానము, ఇలాగూ అనేక విషయంలో జ్ఞానము ఉంటుంది. దేవుని వాక్యములో మనము చూచినట్లయితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము ఒకసారి చదువుకుందాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 17. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియై యున్నది. అదే విధముగా సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం కూడా చూచుకుందాము. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానముకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఈ లోకములో ఎన్నో జ్ఞానులు ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తుల వలన కలిగే పైనుండి వచ్చే జ్ఞానము అది ప్రాముఖ్యమైనది. మరి ఒకసారి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది. అయితే సాత్వికము లేకుండా, యథార్థత లేకుండా, మత్సరము కలిగి వివాదమును ఉంచుకొని మరియు సత్యమునకు విరోధముగా మాటలాడుట, అబద్ధము మాటలాడుట ఆచరించుట, ఇవన్నీ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దయ్యముల వలె కలిగే జ్ఞానము వంటిది. ఇవన్నీ మనము యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూచుకుందాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూచుకుందాము. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవ్వడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చునది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై యున్నది. చూచినాం కదా, సరిగా దేవుని వాక్యం ఇలాగే మనకు సెలవిస్తున్నది. మనము ఈ లోకంలో జీవిస్తున్నగా మనకు పైనుండి వచ్చే జ్ఞానము అది ప్రాముఖ్యమైనది. ఈ లోకములో జీవిస్తున్నగా లోక సంబంధమైన జ్ఞానము, భూలోక సంబంధమైన జ్ఞానము మాత్రమే ఉండినట్లచో అది మనకు నష్టకరమైనది.
రాజునైన సొలొమోను ప్రపంచమంతటిలో గొప్ప జ్ఞాని. అయితే అతడు దేవుని యందలి భయభక్తులు కోల్పోయిన తరువాత దేవుని దయను పోగొట్టుకొని నష్టపడ్డాడు. అయినను తన తప్పును తెలుసుకొని దేవుని దయచేత పైనుండి వచ్చే దేవుని జ్ఞానము వలన బైబిల్లో కొన్ని గ్రంథాలు రాసి ఉన్నాడు. దానిలో మనము సామెతలు మరియు ప్రసంగి ఈ 2 గ్రంథాలు అతి ప్రాముఖ్యమైనది జ్ఞానము విషయము కొరకై. యవనస్తులను నా ఒక మనవి ఏమనగా ఈ 2 గ్రంథాలను సామెతలు మరియు ప్రసంగి మీరు మళ్ళీ చదవండి, దీనిని ధ్యానించండి. దీనిలో ఉన్న జ్ఞానమంతటి విషయములో మీరు తెలుసుకొనండి. మరి ఒకసారి సామెతలు 1వ అధ్యాయము 3వ వచనములు మనము చదువుకుందాము. సామెతలు 1వ అధ్యాయము 3వ వచనము ఒకసారి చదువుకుందాము. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. ఇంతవరకు మనము జ్ఞానము విషయమందు చూచి ఉన్నాము. జ్ఞానము కలిగినటువంటి వారు ఆ జ్ఞానాన్ని తమలోనే ఉంచినట్లయితే దేవుడు అది కోరుకోవడం లేదు. ఏమనగా ఆ జ్ఞానాన్ని మనము ఇతరులతో పంచుకున్నట్లయితే దేవుడు కూడా సంతోషపడతాడు, మనము ఇతరులకు సహాయం కూడా అవుతుంది. రెండవదిగా యథార్థ విషయము మనము గమనించుదాము. యథార్థత అనగా మనసులో ఉన్నదానే బయటికి కనబరచడం. దీనిని ఇంగ్లీష్లో ఇన్సైడ్ అవుట్ అని అంటారు. వేరే మాటలో చెప్పినట్లయితే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి వేరొకటి చెప్పడం కాదు. దీనిని హానెస్టీ కూడా మనము అంటాము. ఎల్లప్పుడూ యథార్థత మనకందరికీ క్షేమకరమైనదే. ఏ విషయంలోనైనా ఒక అబద్ధము మాట్లాడినచో దానికి బదులుగా 10 లేక 100 అబద్ధము మనకు చెప్పవలసి వస్తుంది. దేవుడు మనలో ఎల్లప్పుడూ యథార్థత కోరుచున్నాడు. ఒకసారి కీర్తనలు 15 మొదటి 2 వచనములు చూచుకుందాము. కీర్తనలు 15వ కీర్తన మొదటి 2 వచనములు చూచుకుందాము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవ్వడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవ్వడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే. యథార్థం ఇక్కడ మనము చూచినట్లయితే యథార్థత మనకు ఎల్లప్పుడూ క్షేమకరమైనది. యథార్థమైన వారు మాత్రమే దేవుని చూచగలరు. ఒక వేరే మాటలో చెప్పినట్లయితే ఏమీయు కపటము లేకుండా, ఏమీయు కల్మషము లేకుండా హృదయ శుద్ధి గల వారే మాత్రమే దేవుని చూచగలరు. మరి ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 24వ కీర్తన మొదటి 4 వచనములు చదువుకుందాము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయుకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగియుండు వాడే. అలాగునే
మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడ వాక్యములో చూచినట్లయితే దేవుని చూచే ధన్యత హృదయ శుద్ధి గల వారికే మాత్రమే కలుగుతుంది, అనగా యథార్థవంతులకే మాత్రము. ఎంత జ్ఞానము కలిగి జీవించినప్పటికీ యథార్థ లేకుండా అది నష్టానికి తీసుకొని వెళుతుంది, మనకు అది నష్టము. మరియు ఎంతో యథార్థత కలిగి జీవించినప్పటికీ జ్ఞానము లేకుండా అది కూడా నష్టమే. ఉదాహరణకు చూసుకుందాము. ఉదాహరణకు ఒక సైనిక ఆఫీసర్ ఎంతో యథార్థవంతుడు. అతడు శత్రు సైన్య అధికారి అడిగిన మన దేశ రహస్యాలను అతనికి చెప్పినట్లయితే అది ఎంతో అజ్ఞానము, అవివేకము అవుతుంది. కానీ అతడు జ్ఞానవంతుడు అయితే శత్రు సైనిక అధికారి అడిగిన మన దేశ రహస్యాలను ఏమాత్రము అతనికి చెప్పకుండానట్లు మరియు ఎంతవరకు అతనితో మాట్లాడాలో ఏమి మాట్లాడాలో అతడు బహుగా మంచి రీతిగా తెలివి అయి ఉంటాడు. కనుక ప్రియమైన వారలారా, మనము ఈ లోకములో జీవిస్తుండగా మనకు జ్ఞానము ముఖ్యమైనది. అలాగునే జ్ఞానముతో కూడి యథార్థమునకు కోరుకొని దేవుడు ఆయన వాక్యము ద్వారా ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మనము గ్రహించాలి. ఒకసారి సామెతలు 1వ అధ్యాయము మొదటి 5 వచనములు కూడా చూచుకుందాము. సామెతలు 1వ అధ్యాయము మొదటి 5 వచనములు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతలననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు వీని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. వివేకము గలవాడు ఆలకించి నీతి మాత్రములను సంపాదించుకొనును. కనుక ఇవన్నీ మనము చదివినట్లయితే how we should be trained in wisdom and must have a straight behavior మనం ఇక్కడ చూడవచ్చును. జ్ఞానము పొంది యథార్థత ప్రవర్తించుటకు దేవుడు మనకందరకు తన కృపతో దీవించునుగాక. మరియు జ్ఞానము పొంది యథార్థత ప్రవర్తించుట కొరకు మనము శిక్షణ పొందుకోవాలి. ఈ శిక్షణ ట్రైనింగ్ మనకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? దేవుని వాక్యం నుంచే కదా దేవుని వాక్యం నుంచే. అదే విధముగా సామెతలు 3వ అధ్యాయము మొదటి 2 వచనములు కూడా చూచినట్లయితే, సామెతలు 3వ అధ్యాయము మొదటి 2 వచనములు. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఆ రీతిగా మనమందరము దేవుని కృప పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. చక్కని దేవా సందేశము వినిపించిన సిస్టర్ రీనా
మీకు వందనములు తెలుపుచున్నాను. ఈ సమయంలో లుకాస్ ఆషాడే వచ్చి ఎంవైఎఫ్ రిపోర్ట్ చదివి వినిపిస్తారు. Methodist Telugu Church, Ambernath, Methodist Youth Fellowship, Nivedika, Report 2020-21. గౌరవనీయులైన సంఘ కాపరి రెవరెంట్ ఎస్ డానియల్ అయ్య గారు, సంఘ పెద్దలు, పాస్టేట్ కమిటీ వారు మరియు ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ ఎంవైఎఫ్ తరపున ప్రభునామమును వందనములు చెల్లించుచున్నాము. ఈ సంవత్సరపు ఎంవైఎఫ్ రిపోర్ట్ మీ ముందు సమర్పించటానికి సంతోషించుచున్నాము. ఈ ఆదివారమును ఎంవైఎఫ్ సండేగా ఆచరించుటకు దేవుడు ఇచ్చిన అవకాశము కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. గడిచిన 8 నెలల నుండి కరోనా పాండమిక్ వలన ఎంతో ఇబ్బందులు, అసౌకర్యములన సేవా కార్యక్రమములో వెనుక పడినప్పటికీ ఎంవైఎఫ్ ద్వారా చేయబడిన సేవను మీతో పంచుకొనుటకు సంతోషించుచున్నాము. గడిచిన సంవత్సరము నవంబర్ 17వ తేదీన ఎంవైఎఫ్ సండే ఆచరించిన తర్వాత క్రిస్మస్ క్యారల్స్లో మేము ఆసక్తితో పాల్గొన్నాము. అలాగనే సంఘములో జరిగిన మిడ్వీక్ ప్రేయర్ మీటింగ్, కాటేజ్ ప్రేయర్, లెంట్ విజిట్, వోల్ నైట్ ప్రేయర్ మొదలగు కార్యక్రమములో ఆసక్తితో పాల్గొన్నాము. ప్రతి ఆదివారము ఉదయం ఆరాధనకు ముందు 6 గంటల నుండి 6:30 వరకు స్తుతి ఆరాధనను నిర్వహించాము. లెంట్ కాలంలో గృహాలు దర్శించటములో ఆసక్తితో పాల్గొన్నాము. ప్రత్యేక కార్యక్రమంలో ఈ లాక్డౌన్ కలుగక ముందు కొన్ని ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించుటకు దేవుడు కృపహించాడు. మరియు సంఘ కాపరి, సంఘ పాస్టేట్ కమిటీ అనుమతించి సహకరించారు. అలాగనే మీలో కొందరు ప్రేమతో మమ్మును ప్రోత్సహించి మా కోసం ప్రార్థించి డొనేషన్ ఇచ్చి సహకరించారు. మీ అందరికీ మా ఎంవైఎఫ్ తరపున వందనములు చెల్లించుచున్నాము. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. క్రిస్మస్ రోజు అనగా 25th డిసెంబర్ 2019 పేదలు రోడ్ల ప్రక్కలో జీవించు వారికి 140 మందికి చికెన్ బిర్యానీ విత్ కేక్ పంచిపెట్టాము. వారికి ఆ రోజు అందరికీ రక్షకుడైన యేసు ప్రభు లోకంలో జన్మించిన దినమని వారితో సంతోషాన్ని పంచుకుంటూ యేసు ప్రభు జన్మమైన క్రిస్మస్ పండుగను జరిపించుకున్నాము. అదే దినము సంఘ సభ్యుల నుండి కలెక్ట్ చేసిన పాత దుస్తులు, క్రొత్త బట్టలు, జీన్స్, ప్యాంట్స్, షర్ట్స్, టీషర్ట్స్, సారీస్ మొదలగు బట్టలు 359 కళ్యాణ్లోని గుంజ్ ఆర్గనైజేషన్ ఆశ్రము వారికి అందజేశాము. ఇలాగున మేము పేదలతో దేవుని ప్రేమను పంచుకున్నాము. డిసెంబర్ 26 తేదీన ఫాతిమా స్కూల్లో జరిగిన యునైటెడ్ క్రిస్మస్ క్యారల్స్లో పాల్గొని చుక్క పుట్టింది అని పాటను పాడి ప్రభు జన్మపు ఆనందాన్ని పంచుకున్నాము. డిసెంబర్ 27వ తేదీ జరిగిన మన సంఘ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఒక స్కిట్ ప్రదర్శించి ఒక పాటను పాడి దేవుని మహిమపరిచాము. బ్లడ్ డొనేషన్ 2nd ఫిబ్రవరి 2020 రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాము. 55 మంది డోనర్స్ రాగా 39 మంది నుంచి రక్తం సేకరించబడి థానేలోని ట్రయంఫ్ బ్లడ్ బ్యాంక్ వారికి అందజేయబడింది. మార్చ్ నెల ఆఖరి నుండి
ప్రకటించబడిన లాక్డౌన్ వలన కలిగిన అంతరాయం వలన ఎంవైఎఫ్ నిర్వహించలేని పరిస్థితిలో జూన్ 27వ తారీఖు నుండి ఎంవైఎఫ్ ఆన్లైన్ జూమ్ మీట్ ద్వారా జరిగించటం ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుచున్నది. జూలై 11th, 12th తేదీలో కళ్యాణ్ డిస్ట్రిక్ట్ ఎంవైఎఫ్ నిర్వహించిన వెబినార్ జూమ్ మీటింగ్ ద్వారా 15 మంది ఎంవైఎఫ్ వారు ఆసక్తితో పాల్గొన్నారు. ఈ వెబినార్లో రెవరెండ్ నోయల్ ప్రభురాజ్ గారు ఈ పాండమిక్ పరిస్థితిలో అంత అవసరమైన సందేశాలు అందించారు. ఈ నెల 13వ తారీఖున ఎంవైఎఫ్ ఒక వీడియోను విడుదల చేసింది. దీనిలో మన సంఘములోని యవనస్తులు అందరూ దేవుని వాక్యము నుండి అవసరానికి తగ్గిన సందేశాలను వినిపించటం ఎంతో ప్రోత్సాహంగా ఉంది. ఈ వీడియో ఇంకా చూడని వారు ఇంకా ఎవరైనా ఉంటే యూట్యూబ్ లింక్ తప్పగా చూడండి. ఇంకా ముందుకు కూడా ఎంవైఎఫ్ కొరకు మీరు ప్రార్థించి ప్రోత్సహించాలని కోరుతూ ఈ ఎంవైఎఫ్ రిపోర్ట్ను సమర్పించుచున్నాము. ఇట్లో లూకస్ శామ్యుల్ ఆషాడే, ఎంవైఎఫ్ ప్రెసిడెంట్. ఈ సమయంలో అయ్యగారు సంఘ ప్రకటనలను వినిపిస్తారు. దేవునికి స్తోత్రములు. ఈ ఉదయకాలము మన సంఘంలో ఎంవైఎఫ్ ఆదివారంగా ఆచరిస్తూ యవన బిడ్డలు ఈ యొక్క ఆరాధన చక్కగా నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి లూకస్ ఆషాడే ప్రెసిడెంట్, ఎంవైఎఫ్ ప్రెసిడెంట్, అలాగే ఆఫీస్ బేరర్స్, అలాగే ఎంవైఎఫ్ అడ్వైజర్ ఏసేఫ్ ఆషాడే, అందరికీ కూడా నేను ప్రభునామమున అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు యవన బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి తన మహిమార్థం వాడుకున్న విధానం కొరకై దేవునికి వందనం చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క ఎంవైఎఫ్ ఆదివారపు ఆరాధనలో పాల్గొని మరి దేవుని మహింపరిచినందుకై మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ యవన బిడ్డలను ఇంకనూ దేవుడు ఆశీర్వదించి బలపరిచి తన మహిమార్థం తన సేవలో వాడుకొనుగాక. మరి ఈ సమయంలో సంఘ వార కార్యక్రమాల ప్రకటనలు దయచేసి గమనించవలసిగా మనవి చేస్తున్నాను. యథావిధిగా ప్రతి ఆదివారం ఉదయం ఆన్లైన్ ద్వారా ఫేస్బుక్ ద్వారా 7 గంటల నుండి 8:30 గంటల వరకు ఆరాధన నిర్వహించబడుతుంది. ఇంకనూ ప్రభుత్వం నుంచి మరి సంఘ అధికారుల నుండి మనకు సూచనలు వచ్చేంత వరకు కూడా ఈ రీతిగా కొనసాగుతుంది కనుక అందరూ కూడా సహకరించవలసిందిగా, మరి తప్పగా ఈ ఆన్లైన్ ఆరాధనలో సంఘం వారందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొన్నట్టుగా మనం చేస్తున్నాను. ఆయా స్థలముల నుండి వీక్షిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు కనుక వారందరికీ కూడా నేను ప్రభునామమున వందనములు చెల్లిస్తున్నాను. మన సంఘంలో ఈ వారంలో తిరిగి బుధవారం జరిగేటువంటి మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్ ఉండదు. ఈ యొక్క బుధవారం మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్ ఉండదు కనుక గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ స్టడీ ఉంటున్నది. గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు జూమ్ ద్వారా మరియు ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క బైబిల్ స్టడీ నిర్వహించబడుతుంది కనుక పాల్గొని దేవుని దీవెనలు పొందండి. న్యాయాధిపతుల గ్రంథంలో నుండి మనం ధ్యానం చేస్తాం. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా మరి స్త్రీల సమాజం వారి యొక్క మీటింగ్ ఉంటుంది, WCS. అలాగనే స్త్రీలు ప్రతిదినం కూడా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7 గంటల వరకు 7:30 గంటల వరకు కూడా చైన్ ప్రేయర్ నిర్వహిస్తున్నారు. ప్రతి సహోదరి కూడా 10 నిమిషాలు ప్రార్థిస్తున్నారు కనుక ఈ ప్రార్థనలో స్త్రీలు పాల్గొని దేవుని మహింపరచుటకు దేవుని వేడుకొనుటకు మనవి చేస్తున్నాను. శనివారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ఎంవైఎఫ్ యవనస్తుల మీటింగ్ ఉంటుంది కనుక యవనస్తులు పాల్గొని దేవుని ఆశీర్వాదం పొందుటకు మనవి చేస్తున్నాను.
యథావిధిగా మన సంఘంలో ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు జరిగేటువంటి ఈ యొక్క కోవిడ్-19 నుండి విముక్తి దయచేయడానికి చేస్తున్న ప్రార్థనలు కొనసాగుతాయి. జ్ఞాపకం ఉంచుకోనండి, ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మనం ప్రార్థనలో ఉంటాం. ఈ దినం వచ్చే ఆదివారం 22వ తారీఖు వచ్చే ఆదివారం ఉదయం 11 గంటలకు సంఘ పాస్టరేట్ కమిటీ మీటింగ్ ఉంటుంది. కనుక పాస్టరేట్ కమిటీ సభ్యులందరూ కూడా చేరి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. సండే స్కూల్ తరగతులు ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. యథావిధిగా మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. సాయంకాలం 4 గంటల నుండి 4:30 గంటల వరకు ఇంటర్మీడియట్, 4:30 నుండి 5 గంటల వరకు బిగినర్స్, 5 గంటల నుండి 5:30 గంటల వరకు ప్రైమరీ, 5:30 నుండి 6 గంటల వరకు ప్రీ బిగినర్స్, 6 గంటల నుండి 6:30 గంటల వరకు సీనియర్స్, 6:30 గంటల నుండి 7 గంటల వరకు జూనియర్స్ వారి తరగతులు నిర్వహించబడతాయి. మీ కుటుంబాల్లో మరి పిల్లలను ప్రోత్సహించి ఆ యొక్క సండే స్కూల్ హాజరగునట్లుగా నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. 29వ తారీఖు ఈ నెల నవంబర్ నెల 29వ తారీఖును మనం మన సంఘంలో కోతకాలపు పండుగను ఆచరిస్తున్నాం. కనుక దయచేసి ప్రార్థించండి మరియు సిద్ధపడండి. ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులలో మనం సంఘ ఆలయంలో చేరి ఆరాధించలేకపోతున్నందు వలన ఆన్లైన్ ద్వారానే ఈ యొక్క ఆరాధన నిర్వహించబడుతుంది. మరి స్టాల్స్ అన్నవి పెట్టలేము, ఆక్షన్ అన్నటువంటిది చేయలేము. కనుక ఆ యొక్క ఆన్లైన్ ద్వారా మరి ఆరాధన నిర్వహిస్తాం. అయితే మనం కవర్స్ ద్వారా మనం యొక్క కోతకాలపు పండుగ కొరకై మన కానుకలను అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే స్టూవర్డ్స్ మీ గృహాలను సందర్శించి ఆ యొక్క కవర్స్ మీకు అందజేసి ఉంటారని నమ్ముతున్నాను. ఎవరికైనా కవర్స్ అందనట్లయితే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి, మీ కొరకు కవర్స్ను ఏర్పాటు చేస్తాను. కనుక ఈ యొక్క కోతకాలపు పండుగ సందర్భంగా మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ప్రార్థన పూర్వకంగా మన శక్తి కొలది మనం దేవునికి అర్పించాలని మీకు మనవి చేస్తున్నాను. ఇంకా వేరే ఉండవు కాబట్టి ఆక్షన్ ఏవి ఉండవు కనుక ఈ యొక్క కవర్స్ ద్వారా ఇచ్చేటువంటి కానుకలే ఉంటాయి. కనుక దయచేసి ధారాళముగా మీ చేతులు దాచి దేవుని పని కొరకు అందజేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను విశేషముగా ఆశీర్వదించి మీ కుటుంబంలో దీవించునుగాక. అలాగనే 29వ తారీఖు యొక్క కోతకాలపు ఆరాధన అయిపోయిన తర్వాత స్టూవర్డ్స్ తిరిగి మీ గృహాలను సందర్శిస్తారు. ఎవరు కూడా ఈ యొక్క కవర్స్ తీసుకున్న తర్వాత వెంటనే కానుక పెట్టేసి మీరు తీసుకొని వచ్చి ఇక్కడ అర్పించొద్దు. ఇది కోతకాలపు పండుగ కవర్స్ కనుక ఆ యొక్క ఆరాధన సమయంలో ప్రత్యేక ప్రార్థన ఆ కవర్స్ కొరకు చేయబడుతుంది. కనుక ఆరాధనలో ఆ ప్రార్థన అయిన తర్వాతనే 29వ తారీఖు ఆరాధన అయిన తర్వాత స్టూవర్డ్స్ మీ గృహాలను తిరిగి సందర్శిస్తారు. కనుక ఆ సమయంలో మీరు మీ యొక్క ఈ కోతకాలపు పండుగ కానుకల కవర్స్ అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే స్టూవర్డ్స్ డేటా కలెక్ట్ చేస్తుంటారు, ఒక సర్వే చేస్తుంటారు. మీ కుటుంబంలో ఆరాధన మీరు వీక్షిస్తున్నారా, పాల్గొంటున్నారా? మరి బైబిల్ స్టడీలో పాల్గొంటున్నారా, లేక దాన్ని జూమ్ ద్వారా చూస్తున్నారా, వీక్షిస్తున్నారా అని, లేక మిడ్వీక్ ప్రేయర్ మీటింగ్ మీరు హాజరవుతున్నారా లేక వీక్షిస్తున్నారా అన్నటువంటిది. ఇలాగా WCS, MYF, సండే స్కూల్ ఇవన్నీ కూడా నిర్వహించబడుతుండగా మీ గృహాల్లో వాటిని చూస్తున్నారా అన్నటువంటి ప్రశ్న వేస్తారు. మీరు ఫేస్బుక్ ద్వారా చూస్తున్నారా, జూమ్ ద్వారా చూస్తున్నారా, లేక యూట్యూబ్ ద్వారా చూస్తున్నారా, వాటన్నిటిని కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. కనుక ఏమాత్రం విసుక్కోకుండా దయచేసి వారికి మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్స్ తెలియజేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క ఆరాధనలో మరి మిమ్మల్ని అందరినీ కూడా పాల్గొన్నట్టు, అలాగనే జరిగేటువంటి కార్యక్రమాలు, నిర్వహించబడేటువంటి కార్యక్రమాలు WCS, MYF, సండే స్కూల్, బైబిల్ స్టడీ, మరి అలాగనే మిడ్వీక్ ప్రేయర్, ఇలాంటి వాటన్నిటిలో కూడా మీరందరూ ఆసక్తితో పాల్గొనాలని మా యొక్క ఆశ. కనుక మీరు పాల్గొనట కొరకు, మిమ్మల్ని ప్రోత్సహించడం కొరకు ఈ యొక్క సర్వే చేయడం జరుగుతుంది. కనుక సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఆదివారపు ఆరాధనను ఫేస్బుక్లో మాత్రమే చూడగలుగుతారు. జూమ్ వలన కలిగినటువంటి కొంత అంతరాయం వలన ఫేస్బుక్లో మాత్రమే లైవ్ ఈ ఆరాధన నిర్వహించబడుతుంది. కనుక గమనించండి. అలాగనే బైబిల్ స్టడీ, గురువారం బైబిల్ స్టడీ కూడా ఫేస్బుక్ ద్వారా మరియు జూమ్ ద్వారా, రెండింటి ద్వారా ఉంటుంది. కనుక గమనించండి. మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జూమ్ యాప్ ద్వారానే ఉంటాయి. కనుక మీ యొక్క మొబైల్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ జూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎవరికైనా అందు విషయంలో
ఏదైనా సమస్య ఉన్నట్లయితే, సహకారం అవసరమైనట్లయితే మేము తప్పకుండా మీకు సహాయపడతాం. ప్రతి ఆదివారం స్టూవర్డ్స్ మన సండే స్కూల్ హాల్ నందు 10 గంటల నుండి, ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఉంటారు. మీరు సంఘానికి చెల్లించవలసినటువంటి లెంట్ కాలపు కానుకల టిన్స్ సమర్పించండి, ఈస్టర్ కానుకలు సమర్పించండి, అలాగనే ఆదివారపు కానుకలు సమర్పించండి. మరి ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబళ్ళు, బర్త్డే ఆఫరింగ్స్, యానివర్సరీ ఆఫరింగ్స్ అవి కూడా మీరు స్టూవర్డ్స్కి అక్కడ చెల్లించవచ్చును. అలాగనే నెల చందాలు, మంత్లీ సబ్స్క్రిప్షన్స్, అలాగనే కోతకాలపు పండుగ బ్యాలెన్సెస్, వాటిని కూడా మీరు స్టూవర్డ్స్కు ఆదివారం ఉదయం 10 నుండి 11 వరకు చెల్లించవచ్చును. మరి మీరు చెల్లించేటువంటి ఈ కోతకాలపు పండుగ ఆక్షన్ మనీ, అలాగనే నెల చందాలు, వాటికి రిసీట్స్ ఇవ్వబడతాయి. మిగిలినటువంటి కానుకలకు మీకు రిసీట్స్ ఇవ్వబడవు. అయితే వాటిని రిజిస్టర్లో నోట్ చేసుకుంటారు. మీ పేరుతో మీరు అర్పించినటువంటి డేట్ వాటన్నిటితో కూడా నోట్ చేస్తారు. కనుక దయచేసి గమనించి సహకరించవాలని మీకు మనవి చేస్తున్నాను. వివాహపు ప్రకటన. మన సంఘ సభ్యులు శ్రీమతి కీర్తిశేషులు శ్రీమతి సేవంతి తిమోతి మరియు శ్రీ బీజే తిమోతి దంపతుల ప్రథమ పుత్రుడు శాంసన్ సాగర్ అను యవనస్తునికి, దాదర్ నివాసులు శ్రీమతి శ్రీ రవిశంకర్ వలుంజ్ వారి యొక్క కుమార్తె నేహ అను యవనస్తురాలికి మన సంఘ ఆలయంలో శనివారం 21వ తేదీ నవంబర్ 2020 సంవత్సరం సాయంకాలం 4 గంటలకు వివాహం జరుగులాగున నిశ్చయించబడి ఉన్నది. కనుక ఈ వివాహమునకు ఎటువంటి ఆక్షేపణ అయినను ఎవరైనా కలిగి ఉన్నట్లయితే ఈ వివాహపు ప్రకటనలు నేను 3 ప్రకటించులోగా వ్రాతపూర్వకంగా నాకు అందజేయవలను. ఇది 2వ ప్రకటన. ఈ సమయంలో మన సంఘంలో ఈ లాక్డౌన్ పరిస్థితులలో కూడా దేవుని కృపను బట్టి కొంతమంది బిడ్డలు వివాహం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క వివాహాలను దేవుడు తన కృపను జరిగించినందుకు వందనము చెల్లిస్తూ జరిగినటువంటి బిడ్డలందరికీ కూడా మరోసారి సంఘం పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గమనించండి, లాక్డౌన్లో జరిగినటువంటి వివాహితులైనటువంటి బిడ్డలు మన సంఘ సభ్యులు శ్రీమతి శ్రీ బి రాజు దంపతుల కుమార్తె షీల అను యవనస్తురాలికి శ్రీమతి శ్రీ జయరాజ్ దాసి దంపతుల కుమారుడు రాజు అను యవనస్తునికి జూన్ నెల 12వ తారీఖున వివాహం జరిగినది మన సంఘాలయంలో. అలాగనే మన సంఘ సభ్యులు కీర్తిశేషులు శ్రీ ఆనంద్ బోనాల్ మరియు శ్రీమతి చంద్రమ్మ దంపతుల కుమారుడు రాజేష్ అను యవనస్తునికి సోలాపూర్ నివాసులైనటువంటి శ్రీమతి శ్రీ జేమ్స్ జంగం దంపతుల కుమార్తె జెనిఫర్ అనే యవనస్తురాలికి అక్టోబర్ నెల 10వ తారీఖున పరిశుద్ధ వివాహం జరిగించబడినది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగనే మన సంఘ సభ్యులు నాలసొప్పార నివాసులు శ్రీమతి శ్రీ మోచప్ప శాంతప్ప బోనాల్ దంపతుల కుమారుడు ప్రథమ పుత్రుడు మనీష్ అన్నటువంటి యవనస్తునికి అంబర్నాథ్ నివాసులు సురేష్ జగ్లే దంపతుల కుమార్తె శైల అను యవనస్తురాలికి నవంబర్ నెల 11వ తారీఖున పరిశుద్ధ వివాహము జరిపించబడినది. కనుక ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా వివాహితులైనటువంటి బిడ్డలందరికీ మరోసారి ప్రభునామమున సంఘమంతటి పక్షంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించునుగాక. మరి వివాహంలో అందరూ కూడా హాజరు కాలేకపోయారు కనుక వారిని చూడటం అన్నటువంటి జరిగి ఉండలేదు. కనుక ఈ సమయంలో ఫొటోస్ డిస్ప్లే చేశారు కనుక మీరు వారిని చూడవచ్చు. ఈ సమయంలో ఒక విచారకరమైనటువంటి విషయము, మన సంఘ సభ్యులు కీర్తిశేషులు ఏబెల్ చిన్నపవ్వు గారి యొక్క సతీమణి శ్రీమతి జయమ్మ, మన సంఘ సభ్యులు కొర్నేల్ మరియు నెల్సన్ అను బిడ్డల యొక్క తల్లి శ్రీమతి జయమ్మ చిన్నపవ్వు గారు ఈ నెల 12వ తారీఖున 76 సంవత్సరాల వయసులో ప్రభునందు నిద్రించున్నారు. వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగనే మరి వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆదరించి బలపరచునుగాక.
ఈ దినం సాయంకాలం 6 గంటలకు పాస్టరేట్ కమిటీ వారు వారి గృహాన్ని దర్శించి కండోలెన్స్ ప్రేయర్ నిర్వహిస్తారు కనుక దయచేసి పాస్టరేట్ కమిటీ సభ్యులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ దినం సాయంకాలం 6 గంటలకు వారి గృహాన్ని సందర్శించి కుటుంబ ఆదరణ కొరకై ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారంలో జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డలందరికీ సంఘం పక్షంగాను నా యొక్క కుటుంబం పక్షంగాను మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జన్మదినములు కలిగినటువంటి వారు జయమ్మ శాస్త్రి ఆకిపోగు, అనిత ఎజికేల్ కాటిపోగు, మర్లిన్ సూరజ్ మరియపనూరు, శాంతరాజ్ ఆనంద్ జంగం, యానీ సురేష్ బండారి, ఆల్ఫ్రెడ్ జాయ్ గడ్డం, రీటా డేవిడ్ ఆషాడే, బెంజమిన్ ఆంద్రేయ ఆషాడే, వీరందరికీ కూడా ప్రభునామం నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే డేవిడ్ శాంతరాజ్ ఆషాడే మరియు ప్రభావతి డేవిడ్, అలాగనే లూకేష్ శాంతరాజ్ ఆషాడే మరియు ఒమేగా లూకేష్, ఈ దంపతులకు కూడా వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుడు ఈ బిడ్డలందరినీ కూడా దీవించి తన కృపలో వర్ధలు చేయునుగాక. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు, ప్రత్యేక కానుకలు, మొక్కుబళ్ళు, జన్మదిన కానుకలు, వెడ్డింగ్ యానివర్సరీ కానుకలు చెల్లించగోరిన వారు దయచేసి మీ యొక్క ప్రత్యేక కానుకలను, మీ కవర్స్ను మీ బైబిల్ గ్రంథంలో ఉంచవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేక కానుకలు చెల్లించేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ ప్రత్యేక కానుకలను మీ బైబిల్ గ్రంథంలో ఉంచండి. ప్రార్థన చేస్తాను. ప్రార్థించుదాం. పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాము. ప్రేమైన మా రక్షక, గడిచిన సంవత్సరం అంతయు నీ కృపలో భద్రపరిచి కాపాడి ఆశీర్వదించి ఈ వారంలో వారి యొక్క జన్మదినంలో ప్రవేశపెట్టబడినటువంటి సంఘ బిడ్డల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాము. అలాగనే వారి యొక్క వైవాహిక జీవితంలో మరొక వెడ్డింగ్ యానివర్సరీస్ నీవు దయచేస్తూ ఈ వారంలో తండ్రి వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి సంఘ బిడ్డల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాము. గడిచిన సంవత్సరం అంతా వారిని నీ కృపలో భద్రపరిచి కాపాడి ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తుతులు వందనం చెల్లిస్తున్నాం. ప్రేమైన మా తండ్రి, ఈ వారంలో వారి జన్మదినములందు, వారి వెడ్డింగ్ యానివర్సరీస్ నందు బిడ్డలు సంతోషించి ఆనందించుటకు నీ కృపను ప్రసాదించుము. మా తండ్రి ప్రభువా, నిన్ను స్తుతించి గణపరచుటకు కృపను దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, వివేకము దయచేయము తండ్రి. మా ప్రభువా, ఇంకను వారి జీవితములలో అనేక జన్మదినములు, వెడ్డింగ్ యానివర్సరీస్ నీవు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. అలాగనే వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడి ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాం. ప్రేమైన మా తండ్రి, నీవు చేసిన మేలులు, ఉపకారములు, ఇచ్చిన ఆశీర్వాదములను మరొక జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేక అర్పణమును సిద్ధపరిచినటువంటి బిడ్డల కొరకు నీకు వందనము చెల్లిస్తున్నాము. వారి జీవితంలో నీవు చేసిన మేలుల కొరకు నీకు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. వారి అర్పణము నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ సేవలో వాడుకోరమని నేను ప్రార్థిస్తున్నాం. తిరిగి బిడ్డలను దీవించుము. ఇంకనూ అనేక ఈవులను వారికి దయచేయము తండ్రి. ప్రతి కీడు దుష్టత్వమును తప్పించుము. ఆరోగ్యం, శక్తి, జ్ఞాన, వివేకమును వారికి దయచేయము. మరియు మా తండ్రి, నీ కృపలో వారిని వర్ధల చేయము. వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థన చేసేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడి ఆశీర్వదించమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి ఎంవైఎఫ్ వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి సమయాన్ని ఇస్తున్నాను. అయ్యగారికి వందనములు చెల్లించుచున్నాను. ఈ సమయంలో బ్రదర్ సాల్విన్ అషాడే వచ్చి వందన సమర్పణ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేస్తారు. వందన సమర్పణ. నేటి దినము ఎంవైఎఫ్ ఆదివారంగా జరుపుకోవటానికి దయచేసిన అవకాశం ఇచ్చిన మన త్రియేక దేవునికి హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. అదేవిధంగా మన సంఘ కాపరి అయిన రెవరెండ్ ఎస్ డానియల్ అయ్యగారికి, అమ్మగారికి మరియు పాస్టరేట్ కమిటీ మెంబర్స్లకు, పెద్దలకు ఈ తరుణం ఇచ్చినందుకు మా హృదయపూర్వక వందనములు తెలుపుచున్నాము. ఆసక్తితో యవనస్తులను ఎంవైఎఫ్ ప్రార్థనకు పంపుచున్న తల్లిదండ్రులకు మా నిండైన వందనములు. ముఖ్యముగా ఈ కరోనా పరిస్థితులలో లాక్డౌన్ విధించబడినప్పటికీ ఎంతో అంతరాయం కలిగి దాదాపు 3 నెలలు ఎంవైఎఫ్ కార్యక్రమాలు ఏవి జరుపుకొనలేకపోయినప్పటికీ ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ఎంవైఎఫ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రోత్సహించున్నందుకై మీకు వందనములు. మరియు యవనస్తులను నడిపించిన మా ఎంవైఎఫ్ సలహాదారుడైన సోదరుడు ఏషపసాడే అన్నకు మా హృదయపూర్వక వందనములు తెలుపుచున్నాము. అలాగూనే
మా ఎంవైఎఫ్కు నడిపించిన ఎంవైఎఫ్ ప్రెసిడెంట్ సోదరుడు లూకాస్ అషాడేకు మా వందనములు. మరియు ఎంవైఎఫ్ ఆదివారంలో పాటలు పాడిన వారికి మరియు శ్రద్ధతో పాల్గొన్న ప్రతి యవనస్తులకు వందనములు తెలుపుచున్నాము. ఇంతటితో వందన సమర్పణ ముగించుచున్నాము. సన్మాన కార్యక్రమం. ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుపుకుందాము. ఈ సమయంలో దయచేసి అయ్యగారు మరియు అమ్మగారు ముందుకు రావాలని మనవి చేయుచున్నాను. మా ఎంవైఎఫ్ సలహాదారుడు సోదరుడు ఏషే పషాడే అన్న ముందుకు వచ్చి అయ్యా అమ్మకు సన్మానిస్తారు. వందనములు అయ్యా. అలాగునే మా ఎంవైఎఫ్ సలహాదారుడు సోదరుడు ఏషే పషాడే అన్నగారు ముందుకు వచ్చినట్లయితే మా ఎంవైఎఫ్ ప్రెసిడెంట్ సోదరుడు లూకాస్ అషాడే గారు ముందుకు వచ్చి వారిని సన్మానిస్తారు. చివరిగా మా ఎంవైఎఫ్కు దగ్గరగా ఉండి ప్రతి విషయంలో నడిపించిన మా ఎంవైఎఫ్ ప్రెసిడెంట్ సోదరుడు లూకాస్ అషాడేకు వందనములు చెల్లిస్తూ వారు ముందుకు వచ్చినట్లయితే మా ఎంవైఎఫ్ వైస్ ప్రెసిడెంట్ సోదరి రీనా అషాడే ముందుకు వచ్చి ఆయనను సన్మానిస్తారు. ఇట్లు ఈ సన్మాన కార్యక్రమం ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. అందరికీ వందనములు. ఈ సమయంలో ఎంవైఎఫ్ వారు ఒక ప్రత్యేక పాట పాడుచుండగా మనమందరం కానుకలు సమర్పించుందాము.
ఆలోచించావా ఓ నేస్తం ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా అన్నీ తెలుసనుకుంటాము నాకేది కాదంటాము తెలియకుండా సాతానొచ్చే మోసపోతూ ఉంటాము అన్నీ తెలుసనుకుంటాము నాకేది కాదంటాము తెలియకుండా సాతానొచ్చే మోసపోతూ ఉంటాము ప్రభు నిన్ను చూచుచున్నాడని తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం మేలుకో సోదరా రానే ఉందిగా ప్రభు రాకడా మేలుకో సోదరి రానే ఉందిగా ప్రభు రాకడా ఆలోచించావా ఓ నేస్తం ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా ఆలోచించావా ఓ నేస్తం ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా ఈ సమయమందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా ఈ సమయమందే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నీవు వెళ్తావో అని ఆలోచించావా ఆలోచించావా ఓ నేస్తం ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా ఆలోచించావా ఓ నేస్తం ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా అర్పించబడిన కానుకలు నిమిత్తము బ్రదర్ ఫిలిప్ చంద్రంకోడ్ ప్రార్థన చేస్తారు. ఆ పెదప చివరి ప్రార్థన అయ్యగారు చేస్తారు. దాని తర్వాత ప్రభు అయిన ప్రార్థన చెప్పుకున్న తర్వాత అయ్యగారి ఆశీర్వాదం సెల్వ కీర్తనతో ఈనటి ఆరాధన ముగించుకుందాము. ప్రార్థన. స్తోత్రం 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 ప్రభువా, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. జీవాధిపతి నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. దేవా, ఈ కానుకలను దీవించండి, ఇచ్చిన హస్తాలను దీవించండి ప్రభువా. వారి అవసరములు కోరికలను తీర్చండి దేవా. పూర్ణ మనస్సుతో సంతోషముతో ఇచ్చేడు వారికి నీవెంతో దీవిస్తావు దేవా. ప్రభువా, ఈ కానుకలను నీ సేవలో వాడబడాలని దీనిని ఫలింపచేయండి ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభావము నీకే. ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగిచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిల్చున్నట్లయితే చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వచనం సెలవు కీర్తన చేత సెలవు పుచ్చుకున్నాం. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రములు వందరము చెల్లించున్నాం. ఈనాటి ఆరాధనను
తండ్రి ప్రభు ఆ యవన బిడ్డలు నీవు బలపరిచి నీ మహిమార్థం వాడుకొని తండ్రి మేము నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనము చెల్లిస్తున్నాము. మరి యొక్క ఆరాధనలో ఆయా పాత్రలు వహించిన యవన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి బలపరచుము తండ్రి. ఆ బిడ్డలను ఇంకనూ ఆశీర్వదించి నీ మహిమార్థం వాడుకొనమని నేను ప్రార్థిస్తున్నాం. ఈనాటి సేవని అంగీకరించి మహిమ పొంది ఉన్నామని నమ్ముతూ నీకు వందనము చెల్లిస్తున్నాం. మరి ఆయా స్థలాల నుండి వీక్షించిన ప్రతి వారిని అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలను ఆయా బిడ్డలను నీవు దీవించి మా తండ్రి ప్రభువా వారందరికీ ఆశీర్వాదకరంగా చేయమని నేను ప్రార్థిస్తూ మరోసారి తండ్రి నీ దీవెనలతో ఈనాటి ఆరాధనను ముగించమని మరలా మేము నీ నామను కలుసుకుని పర్యంతం నీ కృపా కాపుదలను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఉన్న యవన బిడ్డలందరినీ పేరు పేరున దీవించుము తండ్రి. వారి తల్లిదండ్రులను వారి తోబుట్టువులను దీవించుము ప్రభువా. యవన బిడ్డల చదువుల్లో వారి ఉద్యోగ విషయాల్లో నీ కృపా సహాయం దయచేయము. వారి భవిష్యత్తును దీవించమని నేను ప్రార్థిస్తూ ఈనాటి ఆరాధనను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని నీ కృపగల హస్తంలోకి సమర్పించుకుంటూ ఈ వారమంతట్లో జరగబోయే ప్రతి కార్యక్రమంలోనూ నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి నీవు మహిమ పొంది మమ్మల్ని దీవించుమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధన నుండి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసము అయిన దీవెనలు మనకందరికీ దేవుని ప్రేమించే ప్రతి వారికి విశేషముగా ఈనాడు ఈ యొక్క ఆరాధనను నిర్వహించినటువంటి సంఘ ఎంవైఎఫ్ బిడ్డలందరికీ మరియు సంఘంలోని యవన బిడ్డలందరికీ ఇప్పుడు మొదలు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయాచేత పతిత పావన నామా, పెంపుగా నీ సేవ ప్రియము పరనరింపా, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.